రోజంతా పేరెంట్స్ అందరూ మన స్కూల్ గేట్ దగ్గర చేరుకోవాలి. మళ్ళీ మనము అందరు పేరెంట్స్కి ఒకేసారి ఆహ్వానం పలుకుతాము. ఈ ఆహ్వానం అయిన తర్వాత క్లాస్ రూముల్లోకి ఏ పిల్లోడి క్లాస్ రూమ్కి ఆ పేరెంట్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత టీచర్లు విద్యార్థుల యొక్క అన్ని విషయాలు, మార్కులు, వాళ్ళ ఆరోగ్య విషయాలు, వాళ్ళ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ దగ్గర నుంచి అన్ని విషయాలు చర్చిస్తారు. అందుకనే అందరు పేరెంట్స్ తప్పకుండా స్కూల్కి హాజరవ్వాలి. ఏ పేరెంట్ కనిపించినా నమస్కారం పెట్టాలి. సవినయంగా వాళ్ళని ఆహ్వానించి స్వాగతం పలుకుతూ మీకు సంబంధించిన విషయాలన్నీ పేరెంట్స్ తో చర్చించాలి అనేది మనం రేపు చేయబోయేటువంటి కార్యక్రమం. స్వాగతం, శుభ స్వాగతం, 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 స్వాగతం. నవరస శోభిత ప్రాంగణములకు సరస హృదయులకు స్వాగతం. పూజ్యులు వ్యక్తులు కళా బంధువులు శ్రోతలందరికీ స్వాగతం. సుందరం సుమధురం నీటి సంబరం శుభకరం దివ్య స్వాగతం. స్వాగతం, 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 సుస్వాగతం, స్వాగతం, శుభ స్వాగతం, 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 సుస్వాగతం, స్వాగతం, శుభ స్వాగతం, 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 స్వాగతం. నవరస శోభిత ప్రాంగణములకు సరస హృదయులకు స్వాగతం. Order! Go to mega parent meeting. థ్యాంక్ యూ. Picture चल picture बोल everybody. పంపించండి, వాళ్ళ భవిష్యత్తుకు మేము బాటలు వేస్తాం. బడి వరకు మీరు నడిపించండి, వాళ్ళ భవిష్యత్తుకు మేము బాటలు వేస్తాం. ఇది మా స్లోగన్. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని కార్డ్స్ ఇస్తున్నాం మీకు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. ఇదేంటి మేడం హెల్త్ కార్డ్ ఇవ్వండి మేడం. అంటే మామూలుగా ఇంతకు ముందు అయితే హెల్త్ కార్డ్ మార్కుల పరంగా ఇచ్చేటువంటి కార్డు ఉండేది. ఇది అలా కాదు. అన్ని విద్యార్థి యొక్క అభిరుచులు, విద్యార్థి యొక్క ఛాలెంజెస్, అంటే దేంట్లో కష్టం ఉంది, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉంది, అన్ని తెలియజేసేటువంటిదే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. అంటే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా, ఇదే కోరుకున్నా
శివ గారిని వేదిక మీద రావాల్సిన కోరుకుంటున్నామమ్మా. ఎస్ఎఫ్సి కమిటీ వైస్ చైర్మన్ సుధారాణి గారిని వేదిక మీద రావాలని కోరుకుంటున్నామా. సరస్వతి స్టోర్స్ అధినేత్రి శ్రీమతి మురారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మేడం. పిల్లారి ఫౌండేషన్స్ మురారి మేడం గారు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం మేడం. వార్డెన్ మేడం గారు పిల్లలందరూ కూడా ఈరోజు సమావేశానికి వచ్చేసినటువంటి అందరి తల్లిదండ్రులకి మా పాఠశాల తరపున నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం స్టార్ట్ చేసి మళ్ళీ చాలా విషయాలు మీతో చర్చించాలి కాబట్టి ఓపికగా ఉండాలి. జ్యోతి ప్రజ్వలనకి సరస్వతి మేడం గారిని, సరస్వతి స్టోర్స్ యజమానురాలైనటువంటి మేడం గారిని, శ్రీమతి లక్ష్మీ మురారి గారు మా స్కూల్ అభివృద్ధికి సహాయపడేటువంటి వాళ్ళలో ఉన్నారు కాబట్టి మేడం గారి మీదుగా మాకు అందరికంటే ముఖ్యమైనటువంటి ఆప్తులు పిల్లారి ఫౌండేషన్ అధినేత్రి శ్రీమతి అమరావతి మేడం ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బంది వల్ల కొంతసేపు అన్నారు. ఆ పిల్లారి ఫౌండేషన్ యొక్క ఫౌండేషన్ చైర్మన్ మురళి గారు. అంతేకాకుండా మాకు స్ట్రెంత్ కి ప్రధానమైనటువంటి కారణం మా హాస్టల్ వార్డెన్ మేడం గారు. వీరందరూ కూడా జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ చేయాలి. నేను మన ఎస్ఎంసీ చైర్మన్ మన మెంబర్స్ అందరూ కలిసి మనకంటే మన పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు కష్టపడి పిల్లల్ని చదివించి వాళ్ళని ఒక దెబ్బ కొట్టినా కూడా ఎందుకు కొట్టారని మనం అడగగలిగితే, తల్లిదండ్రులుగా ఉండి అడగగలిగితే రేపు వాళ్ళ భవిష్యత్తు చక్కని పాట వేసినట్టుగా మనం పేరు తెచ్చుకుంటామని ఈ సభాపూర్వకంగా నేను తెలుసుకుంటున్నాను. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు. చైర్మన్ గారికి నమస్కారాలు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పైన పిల్లలు అయితే బాగా చదువుతున్నారు ఎస్ఎస్పి స్కూల్ నుంచి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా పాప బాగా ముందుకు వస్తుంది. ఫస్ట్ అయితే మా పాప కొంచెం జంటతా ఉంది, ఇప్పుడైతే అన్నిట్లో కానీ ఫస్ట్ గానే వస్తుంది. మా సానియా అర్జున్ కూడా ఇప్పుడు ఒక 4-5 నెలల నుంచి బాగా అన్నిట్లో గేమ్స్ కానీ ఏదైనా కానీ బాగా చదువుతా ఉంది, అన్నిట్లో బాగా ముందుకు వస్తుంది. దాని గురించి మేడం గారు అందరూ మా పాపకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా పిల్లలైతే బాగా చదువుతున్నారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు మాకు పేరు బాగా తెచ్చున్నారని నాకు అనుకుంటున్నాను. నా మిత్రులకు కృతజ్ఞతలు.
స్టోర్స్ మేడం గారు ఇద్దరు ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు. పాఠశాల విరాజిల్లుతోంది. వీటన్నింటి మూలంగానే మన పాఠశాలకి ర్యాంకింగ్ ఇచ్చింది గవర్నమెంట్. దాంట్లో 5/3 స్టార్ రేటింగ్ 3 స్టార్ ని మనం పొందాం మన పాఠశాలకి. ఈ 3 స్టార్ రేటింగ్ తో పాటు ఇంకా 2 పారామీటర్స్ తీసుకున్నది. ఏమంటే మౌలిక సదుపాయాలతో పాటు టీచర్ అటెండెన్స్. మనం ఫస్ట్ లో ఉన్నాం, టాప్ లో ఉన్నాం. ఎందుకంటే మనకు వచ్చేటువంటి టీచర్లు అందరూ కూడా మాకందరికి ఇప్పుడు నవంబర్ డిసెంబర్ వచ్చేసింది. మాకు నెలకు 30 రోజులు లీవులు ఉన్నా కూడా మేమందరం వాడుకున్నటువంటి లీవుల శాతం తక్కువ, ప్లస్ టైంకి అటెండెన్స్ ఉంటుంది. అందువల్ల ఏ టీచర్ లేటుగా రావడం ఇలా ఉండదు. టీచర్ అటెండెన్స్ లో కూడా మన పాఠశాల టాప్ లో ఉంది. ఇది 2వ పారామీటర్. 3వ పారామీటరు ఎస్ఎస్సి రిజల్ట్స్. గత సంవత్సరాలలో మన పాఠశాల 10వ తరగతి పరీక్షల్లో సాధించినటువంటి ప్రగతికి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ర్యాంకింగ్ లో మనం టాప్ లో ఉన్నాం. ఎందుకని మనందరికీ తెలుసు, వెళ్తున్నాం. గత సంవత్సరం తీసుకుంటే 130 మంది పిల్లలు ఎస్ఎస్సి పరీక్షలు రాస్తే దాంట్లో 115 మంది పాస్ అయినారు. 596 మార్కులు టాప్ మార్క్స్. 550 పైన 11 మందికి వచ్చాయి. 500 పైన 21 మందికి వచ్చాయి. ఇది మన ట్రాక్ రికార్డు. ఇది మన ఎస్ఎస్సి రిజల్ట్స్ రికార్డు. మళ్ళీ మనం ఈ రికార్డుని తిరగరాయాలని ఈ విద్యార్థుల హాజరులో మాత్రం మనం కొంత వెనకబడి ఉన్నాము. ఇది తెలియజేయాలి. అంటే గవర్నమెంట్ స్కూల్స్కి ప్రభుత్వం వారిచ్చిన రేటింగ్స్లో మనం మిగతా 3 పారామీటర్స్లో ముందుకెళ్తుంటే 4వ పారామీటర్లో మాత్రం కొంచెం వెనకబడి ఉన్నాము. ఇది తల్లిదండ్రులుగా మీతో చర్చించాలి. విద్యార్థి హాజరు అనేది మీరు బడికి పంపించాలి ప్రతిరోజు. మేము ఈ రోజు నుంచి ఒక స్లోగన్ పెట్టుకున్నాం. ఎస్ఎస్పికి ఒక స్లోగన్ పెట్టుకున్నాం. ఏమంటే అందుకనే మీకు అక్కడ సెల్ఫీ పాయింట్ కూడా పెట్టించా నేను. దాని కింద రాసాం, బడి వైపు మీరు నడిపించండి, బిడ్డని భవిష్యత్తు వైపు మేము బాటలు వేస్తాం. మీ బిడ్డలని మా బడి వైపుకు నడిపించండి, మేము వారి భవిష్యత్తుకు బాటలు వేస్తాం అనేది మా స్లోగన్. మీరు బడికి పంపించండి, వాడికి చదువు వచ్చేట్టు చేయడం అనేది మా బాధ్యత, అది మా కర్తవ్యం. ఇది చూడడము చేయడం అనేది మా బాధ్యత. మీరు స్కూలుకు రెగ్యులర్గా పంపించండి. పంపించిన తర్వాత ఏం జరుగుతుంది పాఠశాలలో, ఏం చెప్తున్నారు, పాఠాలు ఎలా చెప్తున్నారు అనేది మీరు పిల్లల్ని అడిగి కనుక్కోండి. ర్యాంకులకి బ్యాడ్జీలు ఇస్తున్నాం. ఏమా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ మన బిడ్డలకు వస్తే బ్యాడ్జెస్ వేసుకొని వస్తున్నారు. అటెండెన్స్ టాపర్స్కి బ్యాడ్జెస్ ఇస్తున్నాం. ప్రతి యాక్టివిటీలోనూ మన స్కూల్ పార్టిసిపేషన్ ఉంటుంది. అలానే ప్రైజ్ కూడా ఉంటుంది. బిడ్డలని అన్ని రకాలుగా, అంటే చదువుతో పాటు అన్ని రకాలుగా యాక్టివిటీస్లో వాడికి కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా మేము అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో చేపడుతున్నాం, ముందుంచుతున్నాం. మనము అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు పేరెంట్స్గా మీరు ఒక 2 విషయాల్లో జాగ్రత్త వహించాలి. పేరెంట్స్గా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, సెల్ ఫోన్స్ నిషేధించాలి. 2వది రాస్తూ చదవాలి, లేదంటే చదవాలి. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు
ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారి విద్య ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, బాల్య వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని, నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను.